గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నాకు యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఐఎమ్ ఫీలింగ్ వెరీ మచ్ బ్లెస్డ్. ఎందుకంటే ఈ ఈవెంట్ చేయాలి అనుకున్నప్పుడు నన్ను అందరూ ఈ కంపెనీ లాంచ్కి ఎవరు చీఫ్ గెస్ట్ ఎవరు వస్తున్నారు, హౌ బిగ్ సెలబ్రిటీని ఎవరిని తీసుకొస్తున్నారు, హౌ గ్రాండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అన్నారు. సో ఐ జస్ట్ ఓన్లీ సెడ్ వన్ థింగ్ ఇన్ దిస్ పాత్, అంటే బీయింగ్ ఉమెన్ అని ఎప్పుడు అంటూ ఉంటారు, బట్ ఐ ఆల్వేస్ చూస్ వర్సిటాలిటీ ఇన్ మై బిజినెస్ కెరియర్. సో కార్పొరేట్ వరల్డ్ నుంచి నేను మళ్ళీ రియల్ ఎస్టేట్లోకి వచ్చాను. ఈ జర్నీలో నాకు నా ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ అండ్ మై ఇన్వెస్టర్స్ హూ బిలీవ్డ్ ఇన్ మీ అండ్ ఇన్వెస్టెడ్ అలాంగ్ విత్ మీ ఇన్ దిస్ 5 years, వీళ్ళందరే నా ప్రైమ్ చీఫ్ గెస్ట్లు అని చెప్పాను. సో ఎక్స్క్లూజివ్గా అయితే ఒక్క చీఫ్ గెస్టే ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా జర్నీలో పార్ట్ అయిన వాళ్ళే. స్టార్టింగ్ ఫ్రమ్ మై మదర్, మై సిస్టర్, మై ఫ్రెండ్స్ అండ్ మై టీమ్ హూ వర్క్ అలాంగ్ విత్ మీ స్టార్టింగ్ బర్డింగ్ స్టేజ్ నుంచి ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. సో అంటే నా గ్రోత్ ప్రాసెస్ స్టార్టింగ్ ఫ్రమ్ చిన్న బడ్డింగ్ స్టేజ్ నుంచి ఈ రోజుటి వరకు అండ్ ఇట్ కంటిన్యూస్ అలాంగ్. సో ఇంతమంది ప్రైమ్ చీఫ్ గెస్ట్లు ఉన్న ఏకైక రియల్ ఎస్టేట్. అందరికీ చాలా చాలా డౌట్స్ ఉంటాయి. మామూలుగా రియల్ ఎస్టేట్ ఏమో అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అని, మేబీ ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి మార్కెట్లో, బట్ అయినా చాలా మందికి స్టిల్ అలానే డౌట్స్ ఉన్నాయి. ఎక్కడ ప్రాపర్టీ కొనాలి, కొనొచ్చా లేదా, జెన్యూన్ ఉందా లేదా, ఇలా మల్టిపుల్ డౌట్స్ ఉంటున్నాయి. సో ఈ డౌట్స్ అన్ని ఎరేజ్ చేయడానికి రియల్ ఎస్టేట్ సెక్టర్ కూడా ఆర్గనైజ్డ్ వేలో ఎలా చేయొచ్చు అని ప్రూవ్ చేయడానికి పెట్టిందే ఈ ఎస్ఇన్ఫ్రా. సో మా మెయిన్ మోటో ఏంటి అంటే, ఫస్ట్ క్లయింట్ రిక్వైర్మెంట్స్ అర్థం చేసుకుని, అలానే అసలు వాళ్ళకి బడ్జెట్ హై బడ్జెటా లో బడ్జెటా ఫస్ట్ వాళ్ళని అనాలిసిస్ చేయాలి. మనం చేయకుండా వాళ్ళకి చేస్తే ఏంటంటే వాళ్ళకి ఒక కాన్ఫిడెంట్ వస్తుంది. ప్లస్ అలానే ROI, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎన్ని ఇయర్స్ తర్వాత మనకి రిటర్న్స్ వస్తాయి, ఇవన్నది కూడా చాలామందికి డౌట్స్ ఉంటాయి. సో ఎక్కడున్నా కూడా ప్రాపర్టీ కొనుక్కోవాలి అంటే ఎస్ఇన్ఫ్రా దగ్గరికి వెళ్తే ప్రాపర్టీ కొనుక్కోవచ్చు అని కాన్ఫిడెంట్గా చెప్పుకునేలాగా మనం ఈ కంపెనీ ఉండబోతుంది. సో దట్స్ ఇట్, లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ. నమస్కారం. చాలా హ్యాపీగా ఉందండి మా కంపెనీ లాంచ్ చేయడం అనేది. సో మేము మంచి సర్వీస్ ఇవ్వడం ఉద్దేశంతో కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి. Myself Manikanta, I take care of digital marketing and branding. And coming to Dr. Shravanti Garu, I have been traveling with her since 5 years. I have seen ups and downs, like I have seen so many marketing companies and real estate companies. Everybody sell the product because of their skill is selling and marketing. But after selling, whatever the product you sell, if you stand by it and if you give them after post selling service also, then the customer is going to have a retention, like he is going to retain by himself as well as he is going to bring so many customers to you. Coming to our eSinfra and Shravanti Garu, she is the one who is going to stand with her product with all by with any means, like if any issues comes also, she is going to stand and she will sort it out even after sale. So that's the main thing. I was very much interested and I was traveling with her and I have been designing things and doing branding with her, and we look forward to see for more success and that's it. Thank you so much. Good morning everybody. Thanks for joining on my big day basically. సో ఈ ఈవెంట్ చేస్తున్నప్పుడు చాలా వరకు ఈ జర్నీలో ఎవరితో దీన్ని లాంచ్ చేయించాలి అని నాకు లాట్స్ ఆఫ్ సజెషన్స్ వచ్చాయి. బట్ నా జర్నీలో నా ప్రతి మూమెంట్లో నాకు వెన్నుదండుగా ఉండేది మా మదర్ మాత్రమే. సో ఆవిడతోనే దీన్ని లాంచ్ చేయడం. షీ ఈజ్ మై ప్రైమ్ చీఫ్ గెస్ట్. అందరూ చెప్తున్నట్టు నేను కూడా 2018లో ఒక ల్యాండ్ కొన్నానండి, అండ్ దట్ వాస్ మై ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్. సో నాకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. స్టిల్ ఈవెన్ టుడే ఐఎమ్ ఫేసింగ్ ప్రాబ్లమ్ విత్ దట్ ల్యాండ్ విచ్ ఐ పర్చేస్డ్ ఇన్ 2018. So
అంటే దాని తర్వాత కంప్లీట్లీ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, ఈ ల్యాండ్స్ కొనొద్దు అనే ఉద్దేశంలోనే నేను ఉండేది. బట్ నా బాబు, మీరు వెనక చూస్తే మా బాబుని కూడా తీసుకొచ్చాను. సో వాడు పుట్టాక నాకు మళ్ళీ లేదు, ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి, అసెట్స్ అనేది పెంచుకోవాలి, దిస్ ఈస్ ద ఫ్యూచర్, జాబ్స్ చేసినా ఎంత ఏం చేసినా కూడా అసెట్స్ అనేవి ఉండాలని దెన్ ఐ వాజ్ రీసెర్చింగ్ ఎ లాట్. దెన్ యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ చాలా మందితో మాట్లాడినప్పుడు శ్రవంతి గారు ఒక వీడియో చూశాను యాక్చువల్లీ. తనది సువర్ణ భూమిలో చేస్తున్నప్పుడు ఆ వీడియో చూసి తనని కాంటాక్ట్ అయ్యాను. అండ్ ద వే అంటే తన మీద ట్రస్ట్ అనేది డెవలప్ అయిపోయింది ఫస్ట్ ఇన్స్టెన్స్లోనే. సో ఆల్మోస్ట్ 2020 నుంచి ఐ బీన్ ఇన్వెస్టింగ్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ద ప్రాజెక్ట్స్ విచ్ షీఈస్ బీన్ టేకింగ్ అప్, అండ్ దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ట్రస్ట్. అయితే ఇప్పుడు అందరు చెప్తున్నట్టు ఒక కస్టమర్ వెళ్తే అతని రిక్వైర్మెంట్ ఏంటి, అసలు అతను ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నాడు, అతని బడ్జెట్ ఏంటి, ఆయనకి రిటర్న్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, అతను ఓన్ కొనుక్కోవడానికి అనుకుంటున్నాడా, ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా చూస్తున్నాడా. సో దే విల్ అనలైజ్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ దే విల్ సజెస్ట్ యువర్ ప్రాజెక్ట్ విచ్ ఇస్ గుడ్ అండ్ సూటబుల్ ఫర్ యూ. సో ఇట్స్ మెయిన్లీ బికాస్ ఆఫ్ ట్రస్ట్, అండ్ ఐవ్ బీన్ a customer. I've been investing in their project since many years and many more years to come. So thank you. అందరికీ నమస్కారం అండి. ఎక్కడికి చేసిన పెద్దలకి, పిల్లలకి, క్లయింట్స్కి, పాత్రికేయులకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. మా అమ్మాయి డాక్టర్గా చదివింది, కానీ అంటే చిన్నప్పటి నుంచి తనకి కష్టపడే మనస్తత్వం ఉంది. సో తను చిన్నప్పటి నుంచి, నేను ఎంప్లాయీని, నన్ను చూస్తూ అంటే మేము బేసిక్గా మా వైఫ్ అండ్ హస్బెండ్ దూరంగా ఉండేవాళ్ళము. పిల్లల్ని చిన్నప్పటి నుంచి కొంచెం జరగవా నన్ను చూస్తూ పెరిగి ఇండిపెండెంట్గా అంటే స్వతంత్రంగా బతకాలి, మనమే సంపాదించుకోవాలి, రూపాయి కావాలంటే తండ్రిని అడగకూడదు, భర్తను అడగకూడదు, అమ్మని అడగకూడదు అనే ఉద్దేశంతో మా అమ్మకి చీర కొనాలి అని అంటే భర్తను అడిగి, ఏమండి మా అమ్మ వచ్చింది, మా అమ్మకి చీర పెట్టాలి, అమ్మకి చీర పెట్టాలి, అమ్మకి ఏమన్నా చెయ్యాలి అనేటటువంటి మనస్తత్వంగా కాకుండా నేనే సంపాదించుకొని నా రూపాయిని నేను మా పేరెంట్స్ ఖర్చు పెట్టాలి, నా ఇష్టానికి నేను ఖర్చు పెట్టుకోవచ్చు, ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో ఆ అమ్మాయి కష్టపడి ఒంటరిగా హైదరాబాద్ వచ్చేసి బిజినెస్ చేస్తూ చాలా కంపెనీలకి మార్కెటింగ్ టీంలో ఉండి మార్కెటింగ్ మేనేజర్గా పనిచేసింది. చాలా కష్టపడింది. ఆ కష్టాలన్నీ ఎదుర్కొని తీర్చుకొని ఒంటరిగా పోరాడి తన ఈ స్థాయికి ఎదిగింది. ఈరోజు తల్లిదండ్రులకి ఇంతకంటే గుర్తింపు రావాల్సిన అవసరం లేదు. నేను నిజంగా ఈరోజు చాలా గర్వపడుతున్నాను. ఆడపిల్లలు మామూలుగా మా బంధువుల్లో కానీ ఎవరు ఆడపిల్లకాయలంటే రియల్ ఎస్టేట్ ఏం చేస్తారు, ఏం చేస్తుంది మీ అమ్మాయి అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటే అది చాలా కష్టం కదా, దాంట్లో ఎలా ఉందంటే కష్టాన్ని ఎదుర్కొంటుంది అమ్మాయి. అంటే కష్టం లేకుండా రూపాయి ఇస్తే అమ్మ నాయన సంపాదించి పెడితే తినేసి ఉండే పిల్లలు ఈ రోజుల్లో ఉన్నారు. చాలా మంది ఎంజాయ్ చేస్తూ డబ్బులు తీసుకుపోయి మదర్కి జీతం వస్తుంది, డాడీకి డబ్బులు వస్తాయి, నాకు 10,000 నాకు 5,000 అని చెప్పి తీసుకుపోయి ఖర్చు పెట్టుకునే పిల్లలు కూడా ఉన్నారు. కానీ నా బిడ్డ అలాంటిది కాదు. నాకే రూపాయి పెడుతుంది, ఇప్పుడు అంతా ఆమె పెడుతుంది. సో కష్టపడింది, పైకి వచ్చింది. ఇదే విధంగా ఎస్ ఇన్ఫ్రా ఎలివేటింగ్ రియాలిటీ అనేటటువంటి కంపెనీని తను సొంతంగా సాధించుకొని పెట్టుకొని సక్సెస్ అయింది. ఇంతకంటే ఇంకా మంచి సక్సెస్కి ఎదగాలని కోరుకుంటున్నాను. మీ అందరి ఆశీర్వాదాలు, అభిమానం ఉంటే ఆ పాప గొప్ప స్థాయికి ఎదుగుతుంది అని నాకు నమ్మకం ఉంది. సో నా ఆశీస్సులు నా బిడ్డకి ఎప్పుడూ ఉంటాయి. ఇంకా అంతకంటే మనం ఏం చేస్తామండి, మనము చేయాల్సింది అదే కదా. వాళ్ళకి మనం ఇచ్చేది చదివిచ్చాము, వాళ్ళు ఎలా బతకాలో నేర్పించాము, వాళ్ళు ఈరోజు అది నిరూపించుకునింది. సో నేను తల్లిగా చాలా గర్వపడుతున్నాను, చాలా హ్యాపీగా ఉంది. సో దాంతోపాటు సాయి అనే అబ్బాయి మా అమ్మాయికి మంచిగా సక్సెస్గా పక్కన తోడుంటూ మేనేజింగ్ డైరెక్టరు, తర్వాత కొంతమంది వెల్ విషర్స్ ఉన్నారు, గొట్టిపాటి వేణు గారిని, ఆయనైతే మా అమ్మాయికి వెన్నుదన్నుగా ఉండి ముందుకు నడిపిస్తాడు. సో ఇంకా పైకి ఎదగాలని అమ్మాయిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ. ప్రైవేట్ లిమిటెడ్. సో మీ ఇన్వెస్ట్మెంట్స్ మాకు ఎప్పుడు సేఫ్, సెక్యూర్డ్ అండ్ మోస్ట్
మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక ఎమోషనల్ జర్నీతో మీరు మాతో చాలా హ్యాపీగా జర్నీ చేయొచ్చు. సో మీ ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఎస్ ఇన్ఫ్రాతో ఎస్ చెప్పండి.